భారత భూభాగంపై కన్నేసిన శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్లోని వ్యూహాత్మకమైన షాక్స్గమ్ లోయలో చైనా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, తాజాగా లద్దాఖ్ రాజకీయ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు పాకిస్తాన్, చైనాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అక్రమంగా ఆక్రమించుకున్న భూమిని చైనాకు ధారాదత్తం చేసిన పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతూనే పాక్ ఆక్రమిత కశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనం కాబోతోందనే సంకేతాలు వెలువడ్డం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి సాహసోపేత నిర్ణయానికైనా వెనుకాడబోదని స్పష్టమవుతోంది. చైనా, పాకిస్తాన్ల మధ్య 1963లో జరిగిన సరిహద్దు ఒప్పందం పూర్తిగా చట్టవిరుద్ధమని భారత్ మరోసారి తేల్చి చెప్పింది. ఆనాడు ఇస్లామాబాద్ ప్రభుత్వం తన వద్ద అక్రమంగా ఉన్న 5180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి అప్పగించింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు చైనా మౌలిక సదుపాయాల పేరుతో భారీ ప్రాజెక్టులను నిర్మించడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ ఒక అమ్ముడుపోయే దేశమని, కేవలం కొన్ని నిధుల కోసం భారత భూభాగాన్ని చైనాకు తాకట్టు పెట్టిందని లద్దాఖ్ నేతలు ఘాటుగా విమర్శించారు. ఈ ప్రాంతం భౌగోళికంగా, చారిత్రకంగా భారత్దేనని, అక్కడ జరిగే ఏ కార్యకలాపాన్నైనా సహించే ప్రసక్తే లేదని భారత్ తెగేసి చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడి ప్రజలు పాక్ నరకకోపం నుంచి బయటపడి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారత్లో కలవాలని బహిరంగంగానే నినదిస్తున్నారు. పాకిస్తాన్ ముక్కలయ్యే రోజు ఎంతో దూరంలో లేదని కవీంద్ర గుప్తా వంటి నేతలు జోస్యం చెబుతున్నారు. 1994లో భారత పార్లమెంట్ చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ మొత్తం భారతదేశానిదే. ఆ తీర్మానాన్ని అమలు చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని, త్వరలోనే పీఓకే ప్రజల కల సాకారం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత పటిష్టంగా వ్యవహరిస్తోందని, దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా కదలికలను నిశితంగా గమనిస్తూనే అంతర్జాతీయ వేదికలపై బీజింగ్ను భారత్ ఇరకాటంలో పెడుతోంది. ఇదే సమయంలో విదేశాల్లో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసే కొన్ని రాజకీయ పార్టీలపై నేతలు మండిపడుతున్నారు. దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో రాజకీయాలకు తావండకూడదని, మోదీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం భారత ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉంటుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.